ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ 2 నంబర్‌లో ఒక నంబర్‌నైతే చేసుకోండి. మీరు ఎవరి గురించైతే తలుచుకొని ఈ రెండిట్లో ఒకటి తాకుతారో, ఇక వాళ్ళ మనసులో ఆ వ్యక్తి మనసులో ఏముందో ఇప్పుడు స్వయంగా మనమైతే తెలుసుకుందాం. చాలామంది కూడా నచ్చిన వ్యక్తి గురించి తెలుసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు. అది భర్త కానివ్వచ్చు, లేదా భార్య కానివ్వచ్చు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, చుట్టుపక్కనుండే నెయిబర్స్ కానీ, ఇలా ఎవరి గురించైనా సరే తెలుసుకోవాలని చాలా కుతూహలమైతే ఎంతో మందిలో అయితే ఉంటుందన్నమాట. ఇక వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో మందిని కూడా అడుగుతూ ఉంటారు. అలానే మీకు నచ్చిన వారిని అనుకుని ఈ రెండిటిలో ఒక నంబర్ చేసుకుంటే వాళ్ళ మనసులో ఏముందో మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చన్నమాట. ఇది జనరల్ రీడింగేనండి. కాబట్టి అందరూ కూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే తీసుకోవాలి. ఇక మీ మధ్య రిలేషన్ ఎలా ఉంది? వారి మనసులో ఏ విషయాలను దాచిపెట్టారో అది ఎవరైనా అయ్యుండొచ్చనమాట. మీ లవ్ పార్ట్నర్ కానివ్వచ్చు, లైఫ్ పార్ట్నర్ కానీ, లేదా ఫ్యామిలీ గురించి కానీ, ఇలా ఎవరైనా సరే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒకరే కాదండి, ఇద్దరు వ్యక్తుల గురించి కూడా తెలుసుకోవచ్చనమాట. ఎందుకంటే విడివిడిగా పేర్లనుకొని ముందుగానే వీడియోలో ఉన్నది మొత్తం వినకముందే 2 పేర్లు అనుకొని ఇద్దరికి 2 నంబర్‌లయితే చేసుకొని మీరిదైతే వినొచ్చనమాట. ఎవరి కోసం ఏ నంబర్ కోరుకున్నారు అన్న ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఒక నంబర్‌ని మీరు అనుకునే ముందు వారి పేరుని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. వారి మొహాన్ని కూడా గుర్తు చేసుకోండి. ఇక వారి మనసులో ఏమనుకుంటున్నారో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు కదా! అయితే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అని అనుకొని ఈ రెండిటిలో ఒకటి తాకండి. తాకారా? ఇక ముందు మొదటి నెంబరు. మీరు ఎవరి గురించైతే తలుచుకొని ఈ మొదటి నెంబర్ అయితే తాకారో, వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళకైతే మీ మీద అంత ప్రేమైతే లేదు అన్నమాట. అలా అని కోపం కూడా ఏం లేదు. మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్‌షిప్ లాంటి సంబంధం అయితే ఉంది. మీరు వాళ్ళతో కలిసి పని చేస్తూ ఉండొచ్చు, లేదా ఇద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం చేస్తూ ఉండొచ్చు. అలాంటి సంబంధం మీ ఇద్దరి మధ్య ఉంది. వారికైతే మీరు ఏదో విధంగా సహాయం చేస్తారు అని, వారి జీవితంలో మీరు ఒక వెలుగులా ఉంటారు అని, వారు ఎప్పుడూ కూడా మీకు సాయం చేస్తూ ఉంటారు. అలానే మీరు కూడా వారికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. ఈ రిలేషన్ అయితే జీవితాంతం కూడా శాశ్వతంగా ఉంటుంది. ఇక మీరు ఆర్థికంగా వారికైతే ఎంతో సాయం చేశారు, చేస్తున్నారు. ఇంకా ఎన్నో రకాలుగా సాయం చేస్తూనే ఉన్నారు. స్నేహ రూపంలో వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. అలానే మీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే వారు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. కానీ ప్రేమ మాత్రం పెద్దగా కనిపించట్లేదు. అలా అని ద్వేషమూ లేదు. ఒక సమాజంలో ఉండే రిలేషన్ లాంటిది ఇక్కడ. లవ్ మాత్రం లేదు. మీరు వారితో ఎలా అయితే ఉన్నారో వారు కూడా మీతో అలానే ఉన్నారు. వారితో మీరు మంచి రిలేషన్‌షిప్‌లో ఉంటే వారు కూడా మీతో అలానే ఉంటారు. మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మీరు వారి కోసం ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు కూడా ఒక్కటి కూడా చేయొద్దన్నమాట. ఎందుకంటే మీరు ఎలా అయితే వాళ్ళతో ప్రవర్తిస్తున్నారో వాళ్ళు కూడా మీతో అలానే ఉంటున్నారు. అలా అని మీరు నెగెటివ్‌గా అనుకోవాల్సిన అవసరం లేదు. అంతా కూడా పాజిటివ్‌గా అనుకోండి. వాళ్ళు ఎప్పుడూ మీ గురించి మంచిగానే తలుస్తూ ఉన్నారు. ఆ భగవంతుడిని కూడా మంచిగానే ప్రార్థిస్తూ ఉన్నారు. మీకు అన్నిటిలో లాభాలు రావాలి అని, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీదే పైచేయి కావాలి అని చెప్పి, వాళ్ళు ప్రతి క్షణం మీ గురించే తలుచుకుంటూ ఆశపడుతూ ఉన్నారు కూడా. ఇక వారైతే మీ నుంచి సపోర్ట్ పొందుతున్నారు అని, ఆ వ్యక్తి మీ నుంచి లాభాలు పొందుతున్నారని అసలు ఈ విధంగా ఎప్పుడూ ఆలోచించొద్దు. వారి నుంచి కూడా మీరు సాయాన్ని పొందుతున్నారు కదా! లాభాలు పొందుతున్నారు కదా! వారితో మీరు ఫ్రెండ్లీగా కూడా ఉంటున్నారు. ఇది ఒక సామాజికమైన రిలేషన్. ఇక్కడైతే ప్రేమ అనేది ఏమీ లేదు. అలానే ద్వేషం కూడా లేదని చెప్పాను కదా! ఇక వాళ్ళు మీకోసం చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు మీకు సాయం చేస్తున్నారు. అలానే మీరు కూడా వాళ్ళకి సహాయం అనేది చేస్తున్నారు. ఇక ఇక్కడ ఎక్కడా కూడా నెగెటివ్ ఎనర్జీస్ అనేటివి అస్సలు లేవన్నమాట. చాలా పాజిటివ్‌గా అయితే కనిపిస్తుంది. ఇక ఆ వ్యక్తి జీవితంలో మీరైతే చాలా హెల్ప్‌గా ఉన్నారు. మీ గురించైతే వారికి చాలా మంచి ఆలోచనలైతే ఉన్నాయి.
మీరు చాలా మంచివారు అని, సున్నితమైన మనసు అని. అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీకిచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మీరు ఒకరితో ఒకరు ఎలా అయితే నడుచుకుంటూ ఉన్నారో ఇక అలానే శాశ్వతంగా ఉండాలి అని. వేరే వాళ్ళతో రిలేషన్ అనేది అస్సలు పెట్టుకోకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో ఇది అండి మొదటి నంబర్ తాకిన వాళ్ళకి. ఇది మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక రెండవ నంబర్ తాకిన వాళ్ళకి, మీరు ఎవరి గురించి అయితే అనుకుని ఈ నంబర్ని చూస్ చేసుకున్నారో ఇక వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక మీ ఇద్దరి మధ్య సంబంధం అనేది చాలా మంచిగా కొనసాగబోతుంది. సంతోషంగా కూడా ఉండబోతున్నారన్నమాట. మీ రిలేషన్ అనేది చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. మీరు ఆ పర్సన్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీరు తప్పకుండా సహాయాన్ని చేయాలి అని, అందుకే ఈ వ్యక్తి రిలేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా, అంటే ఎక్కడైనా సరే డబ్బులు పెరగాలి అని ఇన్వెస్ట్ చేస్తాం కదా, బ్యాంక్లో డబ్బులను ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా వేయడము. ఇక అలా వేసినట్లయితే అవి అలా అలా అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ధనాన్ని ఎలా అయితే వేస్తామో ఆ వ్యక్తి కూడా మీపై అలాంటి నమ్మకాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు మీకైతే చాలా చేస్తున్నారు. దానికి బదులుగా మీరు కూడా ఏదో ఒకటి చేయాలి అని అయితే వాళ్ళు మీ నుండి ఆశిస్తున్నారు. మీరు కూడా హెల్ప్ చేస్తారు. ఈ రిలేషన్లో అయితే ఒక స్వార్థం అనేది కూడా ఉంది. ఎమోషనల్గా అయితే ఒకరికొకరు బాగా కనెక్ట్ అయి ఉన్నారు. వారైతే మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లవ్ పార్ట్నర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు. మీరైతే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటున్నారు. కొన్ని విషయాల్లో అయితే మీ రిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఒకరికొకరు కనెక్ట్ అవుతూ ఉన్నారు. వారైతే మీరు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీతో మాట్లాడినా, మిమ్మల్ని కలిసినా వాళ్ళ హృదయం చాలా హాయిగా ఉంటుంది. మీతో ఉన్నప్పుడు ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్గా మారుతూ ఉన్నాయి. మీతో వారు మంచి రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే వాళ్ళైతే క్లియర్ చేయగలుగుతున్నారు. మీరు వారితో ఉంటే చాలా అంటే చాలా హాయిగా సంతోషంగా ఉంటారు. ఈ రిలేషన్ వల్ల మీకు ఉపయోగం ఉంది, వారికి కూడా ఉపయోగం ఉంది. వారైతే మీ గురించి ఏ విధంగానూ నెగిటివ్గా అస్సలు ఆలోచించడం లేదు. కానీ మీ వల్ల మాత్రం ఏదైనా హెల్ప్ పొందాలి అనుకుంటున్నారు. వాళ్ళైతే మీపై ఇప్పుడు చాలా నమ్మకంతో ఉన్నారు. స్టార్టింగ్లో అయితే మీరు ఈ రిలేషన్తోనే కలిసి ఉండొచ్చు. ఏదో హెల్ప్ భావనతోనే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది కలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఒకరి దుఃఖాలను ఒకరు పూర్తిగా షేర్ చేసుకొని, ఒకరి కష్టాలు తొలగడానికి మరొకరు సహాయం చేసుకుంటున్నారు. అందుకే మీ రిలేషన్ అయితే చాలా కాలం నడుస్తుంది. చాలా మంచిగా అయితే ఉంది. ఇద్దరి మధ్య చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఇద్దరు కూడా చాలా మంచిగా కనెక్ట్ అయి ఉన్నారు. వారి మనసులో మెల్లిమెల్లిగా అనిపిస్తుంది మిమ్మల్ని వివాహం చేసుకుంటే బాగుంటుంది అని. జీవితాంతం కూడా ఒకరికొకరు తోడుగా ఉంటాం కదా అనే ఆలోచనలు అయితే మొదలయ్యాయి. కానీ వారు మీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే మీలో అలాంటి ఆలోచనలు ఉన్నాయా లేదా అని వాళ్ళు బాధపడుతూ భయపడుతున్నారు. మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉంటే ఒక అడుగు మీరే ముందుకు వేయండి. అంతా కూడా మంచే జరుగుతుంది. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పులు అయితే వస్తాయన్నమాట. సో ఇది అండి రెండవ నంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, ఈ నెంబర్ కూడా మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఈ రెండు నెంబర్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమః శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.